అమెరికా వీసా రిజెక్ట్ కావడంతో మనస్తాపానికి గురైన ఒక మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నిస్తోంది. స్టెప్ 1 నుంచి స్టెప్ 3 వరకు అన్ని పరీక్షల్లో మంచి మార్కులే సాధించింది. అమెరికాలో అబ్జర్వర్షిప్ కూడా 3 సార్లు చేసింది. రెసిడెన్సీ ప్రోగ్రాంకు కూడా సెలెక్ట్ అయింది. దీంతో ఇండియా వచ్చింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల జారీపై తీసుకున్న నిర్ణయాలతో రోహిణికి J1 వీసా రిజెక్ట్ అయింది. ఇదే సమయంలో ఉద్యోగంలో ఎప్పుడు చేరతారంటూ అమెరికాలోని హాస్టల్ నుంచి రోహిణికి కాల్స్ వస్తున్నాయి. వీసా రిజెక్ట్ కావడంతో తాను అమెరికా వెళ్లలేనని భావించిన రోహిణి హైదరాబాద్లోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు. వీసా రిజెక్ట్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లి రోహిణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా వదిన గారు డాక్టర్ రోహిణి గారు కాలం చేయడం జరిగిందండి. అది అకస్మాత్తుగా తను మనస్తాపంతో చెంది సూసైడ్ చేసుకున్నారు. అది నిన్న హైదరాబాద్లో చేసుకున్నారండి. మెయిన్ డిప్రెషన్లోకి వెళ్ళారని మాకు అర్థమైంది. ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారండి. అనుకోకుండా వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల మొన్న మేలో ఇటు ఇండియాకి వచ్చారు వీసా అప్గ్రేడ్ చేసుకోవడానికి, H1B నుంచి J1కి కన్వర్ట్ అవ్వడానికి. సో అనుకోకుండా అది ట్రంప్ పెట్టిన రూల్స్ ప్రకారం మనకి ఆ వీసా మా వదిన గారికి రిజెక్ట్ అవ్వటం జరిగింది. మనస్తాపం చెందారు, డిప్రెషన్లోకి వెళ్ళారు. తర్వాత ఈరోజు నిన్న అనుకోకుండా ఇలా జరిగింది. మేము అందరం చాలా బాధలో ఉన్నామండి.